భక్త కర్మ కర్మ అయినా ఈ వేస్ట్ పురుషునకు మర్యాద లేలా భ్రష్ట నిద్రలెమ్ము రే ప్రసాద్ నిద్రలే ఇది స్వామి స్వామి ఇది కళ నిజమా ఇది కళ కాదు వాస్తవమే నేనే వినాయకుడినే విఘ్న వినాశకుడినే వచ్చాను నిద్రలే స్వామి మీరు మాట్లాడుతున్నారా ఇదేదో నాకు కావాల్సిందేదో నాకు ఇచ్చేది మీరు మాట్లాడే పని ఉండేది కాదు కదా ఏమిట్రా ఇవన్నీ నీ బాధల చిట్టాలేనా అయినా నాకు పూజ చేస్తున్నప్పుడే నీకు నీ బాధలన్నీ గుర్తుకొస్తాయేమిరా నా బాధలు మీతోనే చెప్పుకోగలను కదా స్వామి ఇలా ఇల్లు దాటి అలా వెళ్తావో లేదో ఆ బంటిగాడి కొట్టులో కూర్చుని బఠానీలు తింటూ ధూమ్రపానం చేయుచున్నప్పుడు ఈ బాధలన్నీ ఏమైపోయినాయిరా నికృష్ట పురుష పరీక్షలకు ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవ్వాల్సిన సమయంలో నీవు చేసిన పనులు ఏమిరా ఇన్స్టాగ్రామ్ చూడడం అందులో చొక్కనైన చక్కలాంటి కోయిల బాదాం బాదాం కచ్చాం బాదాం అంటూ అమ్మాయిలు వేసే స్టెప్పులు చూసి సొల్లు కాచినప్పుడు నీకు ఈ సమస్యలేవి గుర్తుకు రాలేదేమి తండ్రి కనీసం ఆ సమయంలో ఏదైనా పుస్తకం తీసి ప్రిపేర్ అయినచో నీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదు కదా కనీసం ఏ చాట్ జీపీటీ అయినా చూసి ప్రిపేర్ అయినచో నీకు పాస్ మార్కులైనా వచ్చేవి కదరా సొంట నీకు మనశ్శాంతి లేదంటూ నా మనశ్శాంతిని ఎందుకురా దూరం చేస్తావు ఎగ్జామ్ టైంలో అయినా ఇంటర్వ్యూ టైంలో అయినా ఎవడైనా ప్రిపేర్ అయినవి గుర్తు తెచ్చుకుంటాడు నువ్వు చూస్తే ఎగ్జామ్ హాల్ అని లేదు ఇంటర్వ్యూ అని లేదు నాకు పూజలు మొదలు పెట్టేస్తావు రిజల్ట్ వచ్చాక మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తావు సరేలే మనోడివే కదా అని సర్దుకుంటే ఈలోపు అవతల వాళ్ళకి మోటివేషన్ మొదలెడతావేంట్రా మార్క్స్ కి హార్డ్ వర్క్ కాదు గణపతి గ్రేసు కావాలంటావా గ్రేసు ఈ గ్రేస్ ఏమిట్రా చిరంజీవి డ్యాన్స్ లాగా అంటే నాకు పూజలు చేస్తున్నావని నీకు డిగ్రీ మార్కులు నేనే వేసేసి డిగ్రీ సర్టిఫికెట్ మీద నేనే సైన్ పెట్టేవాళ్ళ అయ్యో నాకు అది కాదు నా ఉద్దేశం నేను అలా అనలేదు స్వామి